ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. మీ వాక్కు చేతను బ్రతికిస్తూ ఉన్నారు. మీ వాక్కు చేత స్వస్థపరుస్తున్నారు. వాక్కు చేత ఆదరణ ఇస్తున్నారు. వాక్కు చేత నెమ్మదిస్తున్నారు. వాక్కు చేత జీవాన్ని ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. బయలువెలుడని బంధింపబడిన వారితోనూ, బయటకు రమ్మని చీకట్లో ఉన్న వారితోనూ పలుకుతున్న దేవుడు మీరే దేవా. అట్టే అధికారమును మాకు అనుగ్రహించిన తండ్రి మీకు స్తోత్రాలు. శుభదినాన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరూ కూడా అనేకులను బంధింపబడిన వారిని బయలువెళ్ళమని చెప్పేవారుగాను, చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకుని వచ్చే అధికారం కలిగిన వారుగాను మీ బిడ్డలు వాడబడినట్లు కరుణ చూపమని, అటు ప్రార్థన, అటు విశ్వాసం, అటు భక్తిని, అటు నీతిని తండ్రి మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలు చేయమని, వారి ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఎగ్జామ్స్లో మీ తోడుంచమని తండ్రి. వారు ఎక్కడికి బయలుదేరినా, వారు ఏ పని ప్రారంభించినా మీకు ఆపదల సమృద్ధిగా దయచేస్తూ 30 60 మీ బిడ్డలను ఆశీర్వదించి 100 వర్ధిలు చేస్తూ మహిమ పొందమని, సమాధానంతో నింపమని, సఖ్యత దయచేయమని తండ్రి. మీ కృపను మెండుగా నిండుగా మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.